వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇప్పుడు కొత్త కోణం వెలుగు చూస్తూ ఉంది. ఇందులో సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి విజువల్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ బస్సు ప్రమాదంలో ఒక కొత్త కోణాన్ని గుర్తించడానికి కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. ఈ కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 24వ తేదీ తెల్లవారుజామున 2:22 కరెక్ట్గా కూడా 50 సెకండ్ల టైంలో కూడా పెద్ద టేకూరు చిన్న టేకూరు మధ్యలో జాతీయ రహదారి పక్కన ఉండే హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లోని బైక్పై ఫ్రెండ్తో కలిసి శివశంకర్ వచ్చాడు. ఎవరైతే ఈ శివశంకర్ అంటే ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి కారణమైన ఈ బైక్ వ్యక్తి ఎవరైతే చనిపోయారో తనే శివశంకర్. మనం చూస్తూ ఉన్నాగా విజువల్స్లో ఈ బస్సు ప్రమాదం మొత్తం కూడా ఆ బైక్ గుద్దుకోవటం వల్లే జరిగింది. మొత్తం కూడా ఆ బస్సు పేలిపోవటం కానీ ఇదంతా కూడా. అయితే ఆ వ్యక్తి శివశంకరు అయితే అక్కడ ఆ అబ్బాయి కూడా చనిపోవటం జరిగింది. అయితే ఆ అబ్బాయి హెచ్పిసిఎల్ బంకులో పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా విజువల్స్ అవి తను అక్కడ ఉన్నాడు. తనతో పాటు వేరే వ్యక్తి కూడా ఒక అబ్బాయి బ్యాగ్ తగిలించుకొని అక్కడ ఉండటం జరిగింది. అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కరెక్ట్గా కూడా ఆ నిమిషం ఒకసారి మన టైం గుర్తుంచుకోండి. 2:22 టైంలో కూడా హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్లో బైక్పై ఫ్రెండ్తో కలిసి వచ్చాడు శివశంకరు. పెట్రోల్ ఫిల్ చేయించుకొని కరెక్ట్గా కూడా 2:26 దాని నుంచి బయటకు వచ్చేసాడు. ఆ హెచ్పిసిఎల్ బంక్ నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే 4 నిమిషాల పాటు కూడా ఇదే పెట్రోల్ బంక్లో శివశంకర్ ఉన్నాడు. ఇక ఇది జరిగిన 13 నిమిషాల వ్యవధి తర్వాత కరెక్ట్గా కూడా 13 నిమిషాల తర్వాత సరిగ్గా కూడా 2:39 బంకు నుంచి ఈ బస్సు పాస్ అయింది. ఇప్పుడు కావేరీ ట్రావెల్స్ ఏదైతే యాక్సిడెంట్ గురైందో ఆ బస్సు అంటే ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత కూడా 13 నిమిషాల తర్వాత ఆ బస్సు అనేది ఆ పెట్రోల్ బంక్ హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకును క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక పెట్రోల్ బంకు బస్సు దగ్ధమైన ప్రాంతానికి కరెక్ట్గా కూడా 3 కిలోమీటర్ల డిస్టెన్స్. ఈ హెచ్పిసిఎల్ బంకు నుంచి ఈ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి 3 కిలోమీటర్లు కరెక్ట్గా కూడా డిస్టెన్స్. ఈ బస్సు పాస్ అయిన 5 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఈ 5 నిమిషాల్లోనే ఆ బస్సు ఈ 3 కిలోమీటర్ల దూరం కూడా ట్రావెల్ చేసింది. అయితే శివశంకర్తో పాటు మరో యువకుడు వచ్చాడు. మనం ఆ విజువల్స్లో మనం చూసాం. కానీ ఆ బైక్ మీద శివశంకర్ మాత్రమే మనకి కనిపించాడు. అంటే శివశంకర్ మృతదేహం మాత్రం లభ్యమైంది. అయితే ఇప్పుడు తనతో పాటు ఉన్న ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి ఎవరు అని చెప్పి కూడా ఆరా తీగా కూడా ఎర్రస్వామి అనే వ్యక్తిగా కూడా ఇప్పుడు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎర్రస్వామి పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టలేదంటున్నారు స్థానికులు. ఎస్, ఇదే మనం సంచలనమైన అంటే వేరే యాంగిల్ వేరే కోణం బయటకు వస్తుంది అన్నాం కదా. కావేరీ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టలేదు అని స్థానికులు చెప్తున్నారు. కరెక్ట్గా కూడా ఈ అబ్బాయి వెళ్ళిన 13 నిమిషాలకు ఆ బస్సు పాస్ అయి వెళ్ళటము 5 నిమిషాల టైంలో. అంటే మనం ఒకసారి చూడండి. అంటే ఈ 5 నిమిషాలు 3 కిలోమీటర్లు బస్సు 5 నిమిషాలు ట్రావెల్ చేసింది. బస్సు 3 కిలోమీటర్లను 5 నిమిషాల్లో వెళ్ళింది. ఈ అబ్బాయి అప్పటికే పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్ళి 13 నిమిషాలు దాటిపోయింది. అలాంటి సమయంలో ఈ బైక్ మీద వెళ్తున్న వ్యక్తి డెఫినెట్గా కూడా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు అంతకన్నా ఫాస్ట్గానే వెళ్తారు. వాళ్ళు డ్రైవింగ్ కానీ నైట్ టైం డ్రైవింగ్ కానీ ఇదంతా మనకి తెలిసిన విషయమే. ఒకవేళ స్లోగా వెళ్ళినప్పటికీ కూడా సరే 10 నిమిషాలు పట్టింది. బస్సు కన్నా చాలా స్లోగా వెళ్ళాడు ఆ అబ్బాయి అనుకుందాము. 10 నిమిషాలు పట్టింది. ఆ 3 కిలోమీటర్ల దగ్గర అక్కడేమో ఒకవైపేమో బస్సు ఢీకొట్టలేదు అంటున్నారు. ఆ అబ్బాయి వెళ్ళి 15 నిమిషాలు అయినా కానీ అక్కడే ఆగటం జరిగింది. సరే వాళ్ళు మధ్యలో ఇంకా దేనికోసమైనా ఆగారు అంటే కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళారు. ఒకవేళ టాయిలెట్స్ ఇలాంటివి వాడుకోవాలన్నా కూడా పెట్రోల్ బంక్లో ఆ సదుపాయం ఉంటుంది, అక్కడ యూస్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఇంకా దేనికి ఆగే పరిస్థితి లేదు కదా. అప్పుడే ఆగారు కాబట్టి మరలా వెంటనే ఆగరు. ఒకవేళ వాళ్ళు చాలా దూరం ట్రావెల్ చేయాలనుకున్నా కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడైనా చాయ్ షాప్ దగ్గర ఎక్కడైనా కాఫీ షాప్ దగ్గర ఆగి కొంత రిలాక్స్ అయ్యేది ఉంటుంది. కానీ ఆ పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కూడా కాసేపు ఆగైతే రిలాక్స్ అవ్వరు కదా. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. ఒకవైపు ఏమో స్థానికులేమో ఆ బైకును ఢీకొట్టలేదని చెప్తున్నారు. ఆ బస్సు కన్నా చాలా టైం ముందలే ఒక 13 నిమిషాల ముందలే ఆ అబ్బాయి ఆ పెట్రోల్ బంక్ నుంచి బయటకు వెళ్ళాడు. ఇక్కడే సందేహాలు అనేవి కూడా రైజ్ అవుతున్నాయి. అంటే ఈ సంఘటన ఈ బస్సు ఈ బైకును ఢీకొట్టింది అని ఏదైతే దానివల్ల యాక్సిడెంట్ జరిగిందని అనుకుంటున్నామో అసలు ఈ సంఘటనకు ముందే శివశంకర్ బైక్ని మరో వెహికల్ ఏమైనా ఢీకొట్టిందా? శివశంకర్ లేకపోతే ఏదైనా వెహికల్ని ఢీకొట్టి అక్కడ పడిపోయాడా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ టైం గ్యాప్ అస్సలు కూడా మ్యాచ్ అవ్వట్లేదు.
మరి శివశంకర్తో పాటు వేరే ఫ్రెండ్ ఉన్నాడు కదా, అతను ఏమైపోయాడు అనే యాంగిల్లో కూడా ఇప్పుడు అంటే ముందులే ఏమన్నా యాక్సిడెంట్ అయితే శివశంకర్ అక్కడ పడిపోతే మరి ఆ అబ్బాయి భయపడి పారిపోయాడా ఏంటి, ఇక్కడ ఏం జరిగింది, ఇదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ట్విస్ట్ మొత్తం కూడా ఇక్కడే దాగి ఉంది. లేకపోతే ఆ బైక్ మీద నుంచి స్కిడ్ అయ్యి మరి కింద పడి శివశంకర్ ఏమైనా మృతి చెందాడా అనే దానిపై ఇప్పుడు అనుమానాలు అయితే ఎక్కువ వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే శివశంకర్ కింద పడిపోయిన తర్వాత హైవేపై అలానే ఉండిపోయింది బైక్. ఇక బైకును 300 మీటర్లకు పైగా కూడా ఈడ్చుకుంటూ వెళ్లడంతో కూడా బస్సు పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి మంటలు వ్యాపించినట్లుగా ఇప్పుడు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. బస్సు ప్రమాదంలో ఇప్పుడు మొత్తం కూడా 20 మంది మృతి చెందిన సంగతి మనకి తెలిసిందే. చాలా హృదయ విదారకమైన బస్సు సంఘటన ఇదని చెప్పాలి. అసలు ప్రైవేట్ ట్రావెల్స్ సేఫా కాదా అని క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తూ ఉంది. ఇంకా బస్సులో ఏమైనా మెజర్స్ తీసుకొని రావాలి ఇలా ఫైర్ యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ఎందుకంటే ఆ ముందులున్న డోర్స్ క్లోజ్ అయిపోవటం, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవటం కూడా చాలా కష్టంగా మారుతుంది. ఇప్పుడు దీని మీద చాలామంది చాలా ఒపీనియన్స్ కూడా ఇస్తున్నారు. సో అదంతా కూడా మనం ఒక పక్కన ఉంచితే ఇప్పుడు దీంట్లో ఒక కొత్త కోణం అనేది మనం ఈ బస్సు యాక్సిడెంట్లో చూస్తున్నాము. శివశంకర్ బైక్ని ముందుగానే ఏదైనా వెహికల్ ఢీ కొట్టిందా, ఒకవేళ గనక ఏదైనా వెహికల్ కనుక ఢీ కొట్టి ఉంటే ఆ అబ్బాయిని ఒక శివశంకర్ స్పాట్ డెడ్ అయినట్లు, ఒకవేళ స్పాట్ డెడ్ అవ్వటం కానీ, అక్కడే ఆ అబ్బాయి పడిపోవటం కానీ, అక్కడే పడి మృతి చెందటం కానీ జరిగితే, ఆ బైక్ అక్కడే కనుక ఉండిపోతే ఈ బస్సు వెళ్తూ కూడా ఆ బైక్ కింద ఉంది కాబట్టి ఫాస్ట్లో మరి చూసుకోలేదా, అందుకు ఆ బస్సు ఢీ కొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అయిందా, ఒకవేళ కనుక ఈ యాంగిలే నిజమైతే కనుక ఈ పాపం ఎవరిది? అంటే శివశంకర్ ఇప్పుడు బైక్ను ఢీ కొట్టిన, ఒకవేళ వేరే వెహికల్ ఏదైనా ఈ బైక్ని కనుక ఢీ కొట్టి ఉంటే ముందుగానే మేల్కొని ఆ బైక్ను పక్కకు జరిపి ఆ అబ్బాయిని హాస్పిటల్కి చేర్పిస్తే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు కదా. ఇప్పుడు ఈ యాంగిల్లోనే దర్యాప్తు అనేది కూడా కొనసాగబోతుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది, ఎర్రాస్వామిని. ఒకవేళ మరి అసలు ఎర్రాస్వామి కూడా అక్కడే ఉంటే వెంటనే శివశంకర్ని ఎందుకు అక్కడి నుంచి పక్కకు తీసుకొని వెళ్ళలేదు, ఆ బైక్ని ఎందుకు పక్కకు లాగలేదు, లేకపోతే ఇదంతా ఆ అబ్బాయి ఇదంతా కోలుకొని ఇదంతా చేసే సమయంలోనే ఇదంతా జరిగిపోయిందా ఏంటి? ఇప్పుడు ఎర్రస్వామి పోలీసుల సమక్షంలో కూడా ఉన్నట్లు, పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది. ఎర్రస్వామి కనుక దీని మీద మాట్లాడితే కనుక అసలు ఏం జరిగింది అనే విషయం కూడా ఇప్పుడు బయటకు రానుంది. అప్పటి వరకు కూడా ఇప్పుడు కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చిన అంశం మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. అసలు ఎందుకు ఈ బస్సు యాక్సిడెంట్కి ఏం కారణమైంది, ఎందుకంటే అమాయకులు ఎంతమంది చనిపోయారు, దీంట్లో మొత్తం కూడా అసలు ఫ్యామిలీ కాలి బూడిదైపోయింది. ఎన్నో కలలు కంటూ కూడా వయసుకు వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులకి చేతికి అందొచ్చినటువంటి పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్, ఇలా చాలా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి యువత దీంట్లో చనిపోవటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కొడుకు చనిపోయాడని చెప్పి కూడా తల్లి విలపిస్తున్న దృశ్యము. తండ్రి లేకపోయినా కానీ చిన్నప్పటి నుంచి 2 పిల్లలను కూడా పెంచాను, అలాంటిది ఒక పెద్ద కొడుకు చనిపోయాడని ఆ తల్లి గుండె రవిసేలా రోధిస్తుంది. వీళ్ళెవరిని కూడా ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. ఈ దీపావళి అనేది వాళ్ళందరి ఇళ్లలో కూడా ఎప్పటికీ చీకటినే మిగిల్చింది. అలాంటి ఒక దుర్ఘటనకు ఆ కారణం ఏంటి అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఏంటి మూలాలు ఏంటి, ఆ బైక్ ఎందుకు అక్కడ ఉంది, నిజంగా మరి బస్సు ఢీ కొట్టిందా? ఎందుకంటే స్థానికులేమో బస్సు ఢీ కొట్టలేదని చెప్తున్నారు. మరొక వైపు చూస్తే ఇక్కడ టైమింగ్స్ కూడా ఇప్పుడు హెచ్పిసిఎల్ బంకులో, పెట్రోల్ బంకులో ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ రికార్డ్ అయ్యాయో ఇవి చాలా కీలకంగా మారాయి, ఇవి ఒక సాక్ష్యాలుగా మారాయి. ఎందుకంటే ఈ అబ్బాయి ఉన్న టైమింగ్ వేరు, ఆ బస్సు అక్కడ నుంచి వెళ్ళిన టైమింగ్ వేరు. మరి ఆ అబ్బాయి బైక్ను బస్సు ఎలా ఢీ కొట్టిద్ది అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. మరి దానికి ముందలే ఇంకా ఏమైనా పాస్ అయిన వెహికల్స్ ఏమైనా, ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఆ బస్సు కన్నా ముందలే వెళ్ళిన వెహికల్స్ కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఏ వెహికల్స్ వెళ్ళాయి వాళ్ళందరిని కూడా విచారించనున్నారా, ఏమైనా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆ బస్సుని కానీ ఇంకా ఏదో వెహికల్స్ వెళ్తున్న మన లారీలు కానీ వెళ్ళిన దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక వారిని కూడా విచారిస్తారా, ఎర్రస్వామి మాట్లాడితే కానీ ఈ నిజాలన్నీ కానీ మనకి బయటకు వస్తాయి.